నమస్కారం. మా గురువుగారు శ్రీ ఆనందయోగి గారు దశమహావిద్యలు మరియు ప్రత్యంగిర హోమాలు నిర్వహిస్తున్నారు. ఆ వీడియోలన్నీ మన ఇదం సనాతనం ఛానల్లో ప్రసారమవుతున్నాయి. అందరూ ఆ శుభప్రదమైన వీడియోలను చూసి తరించగలరు. అన్నీ తెలిసిన శివుడికి కైలాసద్వారం దగ్గర కాపలా ఉన్నది తన పుత్రుడేనని తెలీదంటారా? తెలియకుండానే శిరస్సు ఖండించాడా? ఇటువంటి అనుమానాలు మనకి సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే పురాణ కథలలో సంకేతవాదం ఉంటుంది. వాటిలో అనేక ఆంతర్యాలు దాగి ఉంటాయి. పురాణాల విషయంలో మనం స్థూలంగా కథ మాత్రమే చూడటానికి వీల్లేదు. ఎందుకంటే వేదాలలో చెప్పినటువంటి కొన్ని మహా విషయాలను చెప్పటం కోసం పురాణాలకు కథారూపాన్ని ఇచ్చారు. అందులో యజ్ఞ సంకేతాలు, మంత్ర సంకేతాలు, మరొక వైపు తత్వ సంకేతాలు, ధర్మ సందేహాలు, ఇలా అన్నీ ఉంటాయి. అందుకే పురాణాలని అన్ని కోణాలలోనూ పరిశీలించాలి. శివుడు గణపతి యొక్క శిరస్సును ఖండించాడు అనే కథ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ పురాణ కథలో మళ్ళీ ఏనుగు తలను తీసుకొచ్చి అతికిస్తారు. అసలు ఏనుగు తల మానవ దేహానికి ఎలా అతుక్కుంటుంది అంటే ఈ కథ అసలు భౌతికమైన భూమి స్థాయిలో జరిగింది కాదు. ఈ విషయమంతా ఒక దివ్యత్వ స్థాయిలో జరిగింది. దాన్నే డివైన్ ప్లేన్ అంటారు. దివ్యత్వ స్థాయిలో జరిగే కథను అర్థం చేసుకోవాలంటే మన ప్రజ్ఞ కూడా దివ్యత్వ స్థాయికే వెళ్ళగలగాలి. అసలు ఈ కథలో ఉన్న సంకేతం ఏంటంటే పరమేశ్వరుడు ఏం చేసినా దాన్ని లీల అంటారు. ఇక్కడ లీల అంటే లోకక్షేమం కోసం చేసే అంతరార్థం దాగి ఉన్న ఒకానొక క్రియ. దీన్ని పరమేశ్వరుడు మాత్రమే చేయగలడు. గణపతి ఆవిర్భావానికి సంబంధించి మనకు తెలిసిన ఒక కథ ఇది. ఇదే కాక అనేక గణపతి ఆవిర్భావ కథలు కూడా ఉన్నాయి. వాటిలో మరొక కథ ఏంటంటే ఒకప్పుడు భండాసుర సంహార సమయంలో అమ్మవారి చిరునవ్వు నుంచి గణపతి వచ్చాడు. ఈ కథలోని అంతరార్థం ఏంటంటే గణపతి ఆనందమూర్తి. శాస్త్రం కూడా ఆయన్ని ఆనందాత్మక గణేశోయం అంటోంది. అసలు నవరసాలలో హాస్యరసానికి అధిపతిగా గణపతిని చెప్తారు. ఎందుకంటే దుఃఖము, కష్టము, వీటిని విఘ్నాలు అంటారు. వీటిని తొలగించి ఆనందం ఇవ్వడమే గణపతి యొక్క స్వరూపము, ఆయన స్వభావం కూడా. అసలు గణపతి అంటేనే ఆనందరూపుడు అని అర్థం. మనకి గోపఘ్నః శంభు హాస్యభూహు అని గణపతి నామాలలో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే శివుడికి కలిగిన కోపాన్ని కూడా ఆయన పోగొట్టగలడు అని. ఎప్పుడైనా మనం అధర్మం చేస్తే భగవంతుడికి ఆగ్రహం కలుగుతుంది. అలా శివుడు ఆగ్రహించినప్పుడు గణపతి కనిపిస్తే వెంటనే ఆగ్రహం పోయి శివుడు ప్రసన్నమవుతాడు. ఇక్కడ శంభు హాస్యభూహు అంటే శంభుడిని కూడా నవ్వించగలడాయన అని అర్థం. గణపతి అమ్మవారి నవ్వు నుంచి ఆవిర్భవించాడన్న పురాణ కథ ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన ఆనంద స్వరూపుడు. ఇలాగే ప్రతి పురాణ కథలోనూ అంతరార్థం ఉంటుంది. దాన్ని సరిగ్గా పరిశీలించి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మొదట మాట్లాడుకున్న గణపతి ఆవిర్భవ పురాణ కథ విషయానికి వస్తే ఇక్కడ అమ్మవారి ఒంటి నలుగులోంచి గణపతి ప్రతిమను తయారు చేసి దానికి అమ్మవారు ప్రాణం పోసి కైలాస ద్వారం వద్ద నిలబెడితే అప్పుడు పరమేశ్వరుడు వస్తే ఆ పిల్లవాడు అడ్డగించాడు. ఆయన ఆ పిల్లవాడు తన పిల్లవాడే అని తెలియక తల ఖండించిన కథ ఇది. ఇప్పుడు ఈ కథలోని సంకేతాన్ని పరిశీలిద్దాము. అమ్మవారంటే ప్రకృతి తత్వం, అయ్యవారంటే పురుషతత్వం. ఇక్కడ ఆ పిల్లవాడు కేవలం అమ్మవారు తయారు చేసినటువంటి స్వరూపం. కేవలం ప్రకృతి తత్వం ద్వారా కానీ లేదా కేవలం పురుషతత్వం ద్వారా కానీ తయారైనదేది ఈ సృష్టిలో ఉండదు. ప్రకృతి పురుష తత్వాలు రెండూ కావాలి. దీన్నే ఇప్పుడు మనం ఎనర్జీ అండ్ మ్యాటర్ అంటున్నాము. మెటీరియల్కి సంబంధించినది ప్రకృతి తత్వం. మెటీరియల్కి సంబంధించిన స్వరూపం ముందు ప్రకృతి నుంచి ఏర్పడింది. అది అమ్మవారు ఇచ్చిన రూపం. తర్వాత పరమేశ్వరుడు వచ్చి ఆ శిరస్సును ఖండించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ఆ మ్యాటర్కి ఆయన ఎనర్జీ ఇవ్వబోతున్నారు. జ్ఞానశక్తి, చైతన్య శక్తి ఏదో అదే శిరస్థానం. ఈ ప్రపంచంలో చిత్, జడము అని రెండుంటాయి. జడం అనేది ప్రకృతికి సంబంధించిన అంశం. చిత్ అనేటటువంటి అంశం పురుషునికి సంబంధించినది. జడమైనటువంటి ప్రకృతి తత్వానికి చిత్తు తత్వాన్ని ఏనుగు ముఖం రూపంతో అందించాడు పరమేశ్వరుడు. ఇప్పుడు మనం గణపతిని చూస్తే ఆయన కంఠం నుంచి కింద భాగమంతా ప్రకృతి వల్ల ఏర్పడింది. పైన గజవదనం శివుడి నుంచి వచ్చింది.
ఈ విధంగా ఆయన శివశక్త్యాత్మకుడయ్యాడు. గణపతిని చూస్తూ ఉంటే శివుడు శక్తి ఉభయ స్వరూపం మనకి గోచరిస్తూ ఉంటుంది. ప్రకృతి పురుషాత్మకమైన అభేదతత్వాన్ని చెప్పటమే ఈ కథలోని అంతరార్థం. ఈ కథలో మరొక భాగం కూడా ఉంది. దాన్ని మనం యోగపరంగా చూడాలి. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మహాముని గారు యోగశాస్త్రాన్ని మంత్రశాస్త్రాన్ని పండించుకున్నవారు. ఆయన చిన్నమస్తా తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఒక అద్భుతమైన భావాన్ని ఇచ్చారు. ఆ చిన్నమస్తా తత్వమే ఇక్కడ శివుడు శిరస్సును ఖండించడం అనే దానిలో దాగి ఉంది. అంటే మన యొక్క ప్రజ్ఞ ప్రపంచానికి అంటిపెట్టుకొని ఉంటే దాన్ని అవిద్య అంటారు. అదే ప్రజ్ఞ పరమాత్మతో అంటిపెట్టుకొని ఉంటే దాన్ని విద్య అంటారు. ప్రపంచాన్ని అంటిపెట్టుకున్నటువంటి తెలివి ఏదైతే ఉందో అదే ముందు ఏర్పడినటువంటి మానవ రూపంలో ఉన్నది. ఆ శిరస్సును పరమేశ్వరుడు ఖండించాడు అంటే ఈ ప్రాపంచికమైనటువంటి ప్రజ్ఞను తొలగించి పరమేశ్వర ప్రజ్ఞను అనుసంధానం చేశారు అని అర్థం. పరమేశ్వర ప్రజ్ఞే విద్య అని మనం ఇందాకే చెప్పుకున్నాము. ఆ విద్యా ప్రజ్ఞే గజవదనము. కింద ఉన్నటువంటి శరీరం ప్రపంచతత్వము. ఈశ్వర ప్రజ్ఞ ప్రపంచతత్వం ఈ రెండు కలిసినప్పుడే ప్రపంచమంతా ఈశ్వరమయంగా కనిపిస్తుంది. ఇది యోగంలో కూడా శిరస్థానం సహస్రార స్థానం అని చిన్నమస్తా తత్వం చెప్పబడుతూ ఉంది. ఆ చిన్నమస్తా తత్వాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. ఈ కథలో ఒకవైపు యోగ రహస్యం, మరొక వైపు విశ్వవిజ్ఞాన రహస్యం ఉంది. మొత్తానికి ఈ ఇతివృత్తంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే గణపతి ప్రకృతి పురుషాత్మక అభేదతత్వం, అలాగే శివశక్తుల ఏకతత్వం. ఇటువంటి పురాణ కథలను మనం కథాదృష్టితో కాకుండా తత్వదృష్టితో చూడాలి. ఈ కథలు ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే కథలు కావు. ఇవి రెండు శక్తుల మధ్య నడిచిన కథలు. ఇటువంటి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇదం సనాతనం ఛానల్లో ముందు ముందు తెలుసుకుందాము. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష.